అప్పుడు మనకు వ్యక్తి వచ్చాడు, ఒక శాస్త్రి వచ్చాడు. ఆయన దేవుడు అడుగుతున్నాడు ఏమనంటే కనుక, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞలు అంటే మనకి ఏం గుర్తొస్తాయి? నిర్గమాకాండం 20 అధ్యాయంలో రాయబడిన 10 ఆజ్ఞలు, ద్వితీయోపదేశ కాండం 5 అధ్యాయంలో రాయబడిన 10 ఆజ్ఞలు. ఇవే కదా మనకు గుర్తొచ్చాయి. అంతేనా? మోషే గారు 40 పగలు 40 రాత్రులు సినాయి పర్వతం మీద ఉపవాసం ఉండి దేవుని చేతి వ్రాతతో వ్రాయబడిన ఆ 2 రాత్రి పలకల మీద వ్రాయబడిన 10 ఆజ్ఞలు. ఓకే, ఈ 10 ఆజ్ఞల కోసం తెలిసే తెలీదా? మనకు తెలిసే తెలీదా? కానీ ఆ ఆజ్ఞల్లో ఒక్కటి తప్పిపోయినా దేవుని రాజ్యం ఎవరి సంగతి తెలిసే తెలీదా? తెలిసి మరి మనం ఏం చెప్తాం? అంతే. కాబట్టి వీళ్ళు కూడా యేసుక్రీస్తు వారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అంటే తెగమగ పడుతూ ఉన్నారు. ఏం చెప్తాడా? ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులే చెప్తాడా? మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులే చెప్తాడా? ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడిన సంగతులు ఏంటి? ధర్మశాస్త్రం కావచ్చు, పాత నిబంధన గ్రంథాలు కావచ్చు. ఓకేనమ్మా? ఎప్పుడు రాశారు? 1500 సంవత్సరాల క్రితం. అటువంటి మోషే ధర్మశాస్త్ర ప్రకారంలో రాయబడిన ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అడుగుతున్నారు. ఏంటి అని అడుగుతున్నప్పుడు దేవుడు వారికి ఏమైనా సమాధానం ఇస్తున్నాడు? మన వాక్యంలో వచ్చాడు, మన వాక్యంలో వచ్చాడు. పూర్ణ మనస్సుతో మన దేవుణ్ణి ప్రేమించా. ద్వితీయోపదేశ కాండం 11 అధ్యాయంలో వచ్చాడు. తెలిసిన వాక్యం పొందేం కాదు. కాబట్టి ఏ పూర్ణ ఆత్మతోను ఏ పూర్ణ హృదయంతోను ఈ దేవుడిని యెహోవాను సేవించి ప్రేమించి ఆయనను సేవించాలని నేను నీకిచ్చు ఆజ్ఞలను నువ్వు జాగ్రత్తగా వినునే కదా నీ దేశంలోకి వర్షం అనగా తొలగిన వాడు తడవని వాడు దాని కాలమున కురిపించదను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వర్షాకాలంలో వర్షం రావట్లా, ఎండాకాలంలో ఎండలు రావట్లా, శీతాకాలంలో చలి రావట్లా. ఏముంది? రివర్స్ అయిపోయి అన్నీ కూడా రివర్స్ అయిపోయి. ఎందుకని? దేవుని మాట వినకపోవడం బట్టి, దేవుని మాట లెక్క చేయకపోవడం బట్టి, నీ హృదయాన్ని దేవుడికి వదపడం బట్టి